సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు. ప్రజాభిప్రాయానికి ఆయన ఎంతో విలువిస్తారు. ఆయన చాలా లిబరల్గా కూడా ఉంటారు. మనం గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. హైడ్రా కావచ్చు, తర్వాత లగచర్ల ఫార్మా కారిడార్, వీటన్నిటిలో కూడా ఆయన ప్రజా నిర్ణయానికి ఎంతో విలువిచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ గచ్చిబౌలి భూముల విషయంలో మీరు అంటున్నట్టుగా ఈ విద్యార్థులతో కూడా ఏదైనా చర్చ లాంటిది జరిగే అవకాశం ఉందా? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ముమ్మాటికి నేను కూడా ఈ ఫోరం ద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా నేను అప్పీల్ చేస్తాను. స్టూడెంట్స్ మైండ్స్లో ఏదైనా సస్పెక్షన్స్ ఉంటే నిజంగా ఒక వేదిక పెట్టండి, మాట్లాడండి, వాళ్ళ మైండ్స్ క్లియర్ చేయండి. ఈరోజు భట్టి విక్రమ గారు మాట్లాడుతున్నారు, శ్రీధర్బాబు గారు మాట్లాడుతున్నారు, వివిధ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు, ప్రతి ఒక్కరు దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను దేన్ని కూడా నేను వ్యతిరేకించట్లేదు. ఐ మేక్ మై అన్బయాస్డ్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఇట్ ఆల్ ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని ఈ స్టూడెంట్ యూనియన్స్తో కానీ ఆర్గనైజేషన్స్తో మీకు నిజంగానే క్లారిటీ ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చేసి వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. నేను ఒక కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ కాదు, ఒక న్యాయవాదిగా, ఒక లే మ్యాన్గా, ఒక కామన్ మ్యాన్గా కూడా ఈ స్టేట్మెంట్ నేను చెప్పగలుగుతాను. నిజంగా ఈ భూముల వివాదం ఎక్కడ మొదలైంది, అసలు ఇవి ఎవరివి అని చాలా మందికి క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయకాంత్ గారు.